సూపర్. చాలా రోజుల తర్వాత సర్వేతో యాహ్! బయటకొచ్చారు. యాహ్! సో, మరి కవిత రాజీనామాకో గూడా సర్వే చేయాలని ఎందుకనుకున్నారు? నిజంగా అంత ఇంపాక్ట్ ఉందా ఇది? వాస్తవానికి మొదలుపెట్టడం మంచి ప్రశ్నతో మొదలుపెట్టాం. ఎందుకంటే ఎందుకు సర్వే కవిత విషయంలో ఎందుకు చేయాల్సొచ్చిందన్నప్పుడు ఎందుకంటే ఇటీవల కాలంలో అన్ని పెయిడ్ సర్వేలు నడుస్తున్న టైంలో ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్. ఈ విషయాన్ని నేను గూడా క్లారిటీ ఇవ్వటం మంచిది. ఒకటేందంటే తెలంగాణ రాజకీయాల్లో ఆహ్, రేవంత్ రెడ్డి పరిపాలన రేపు డిసెంబర్‌కి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. యెస్. ఇటీవల కాలంలో జరిగిన మేజర్ డెవలప్‌మెంట్ ఏమన్నా ఉందంటే పంచాయతీ ఎన్నికలు అది ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తుంది. అవును. కానీ ఎప్పుడైతే కవిత రెండోసారి అమెరికా వెళ్ళి వచ్చిందో అప్పటికి ఒక లేఖ ఆమె రాసిన లేఖ అనేది లీక్ కావటం. ఆ లేఖ పైన ఆమె నేరుగా తెలంగాణ భవన్‌లో కూర్చొని తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత గూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువైపు యాక్టివిటీ లేదు, రియాక్షన్ లేదనేది మనకు అవును. ఆమె చూసాం. గూడా చెప్తుంది. బయట గూడా చూస్తున్నాం. అవును. సో, అలాంటి టైంలో ఈరోజు ఏందంటే ఇవాళ మనము ఒక వార్డ్ మెంబర్‌నో, ఒక ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో సస్పెండ్ చేయలే బీఆర్ఎస్ పార్టీ. సస్పెండ్ చేసింది కవితని. సాక్షాత్తు పైగా కేసీఆర్ యెస్. కుటుంబంలో ఒక బిడ్డ అట్లాగే కనీసం సెకండ్ రిలేషన్ గూడా గాదు. కాదు. ఓన్ 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 కూతురు. ఇంకోవైపు ఆమేమి ఇవాళ నిన్న మొన్న రాజకీయాలకు రాలేదు. ఆమె ఒక ఎంపీ, ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ. పైగా జాగృతి అనే సంస్థని తెలంగాణ వ్యాప్తంగా దించినామె. యెస్. ఈమె రాజీనామాని గూడా అంత లైట్ తీసుకోవాలనా తెలంగాణ ప్రజలు? నాకొచ్చిన ఆలోచన. ఓకే. నిజంగానే ఓకే. ఎందుకంటే ఇంకెవరినో ఎక్స్‌వైజెడ్‌ని చేస్తే ఇంత పట్టించుకోవాల్సిన అవసరం కరెక్ట్. లేదు. కరెక్ట్. కానీ కవిత లాంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అంటే మీకొక ఆప్షన్ గుర్తుండాలి. షోకాజ్ నోటీస్ అనే ఆప్షన్ ఉంది. ఉంది. యెస్. కానీ దాన్ని బీఆర్ఎస్ వాడలేదు. ఎందుకు మరి కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇప్పుడు కవిత గారు కూడా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? పిలిచి ఎందుకమ్మా ఈ మధ్య నువ్వు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని క్రమశిక్షణ కమిటీకో ఎవరికో రిఫర్ చేసి ఆమె విషయం ఏందో చూడండి అని ఏ పార్టీ అయినా ముందు ఉరిదీసే ముందు ఒక ఆప్షన్ ఇస్తదన్నట్టు. 100% అవును. అయితే ఇక్కడ 2 విషయాలున్నాయి. నా షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. నా బర్తరఫ్ చేయలేదు. నేను అదే అడగబోతున్నా మధ్య యాక్చువల్‌గా. మార్గంగా సస్పెన్షన్ అనే దాన్ని బీఆర్ఎస్ యెస్. పార్టీ వాడుకుంది. యెస్. ఇక్కడే చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. కరెక్ట్. నాకొచ్చిన అనుమానం కూడా ఏందంటే ఏంది ఇందాక మీరు చెప్పారు ఇది వ్యూహమా? నిజంగా ఏదో కుట్రనా కుట్రనా? ఏదన్నా? కుట్ర చేస్తే ఒక పద్ధతిలో ఉండాలి. వ్యూహాత్మక అయితే ఒక పద్ధతి. ఇది 2 కాకుండా అర్థం కానప్పుడు అసలు ప్రజలేమనుకుంటున్నారు? ఓకే. ఓకే. అసలు ప్రజలకి ఏం అర్థమైంది? కరెక్ట్. కవిత సస్పెన్షన్ అనేది అవును. ఇమ్మీడియేట్‌గా ఇంకోటి కవిత సస్పెన్షన్‌తోని ఆ రోజుతోని ముగిసిపోయే అధ్యాయం కాదు. రేపు కవిత ఏం చేస్తది? రేపు ఓకే. కవిత ఏం చేసినా ఏ పార్టీకి నష్టం అయితది? ఏ పార్టీకి లాభం అయితది? ఓకే. కవిత ఖాళీగా కూర్చుంటదా? ఎన్ని అవును. రోజులు రాజకీయాలు చేసిన వ్యక్తి, ఇంత దూరం వచ్చిన వ్యక్తి ఖాళీగా కూర్చుంటదా? అసలు ఆమె కూర్చోదు. ఉద్దేశ్యమే మనకు ఉండదు. తెలిసిపోయింది గదా! అట్లాంటప్పుడు అసలు తెలంగాణ సమాజం ఈ కేసీఆర్ కుటుంబంలో వచ్చిన ఈ గొడవని అది కుటుంబ పంచాయతీ కింద చూస్తున్నారా? పైసల పంచాయతీ కింద చూస్తున్నారా? భవిష్యత్తులో ఈ కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులకి ఎలాంటి ఆదరణ ఉంటది? ఓకే. ఇది ఇంత ఇంత అర్జెంట్‌గా చేయాల్సిన అవసరం ఏందంటే 4 రోజులైతే ఎవరైనా చల్లారిపోవచ్చు. కవిత గారు కరెక్ట్. చల్లారిపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా కాంప్రమైజ్ అయ్యి సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆమెను పార్టీలో పిలవచ్చు. ఇప్పటివరకు ఆమె రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టు కూడా ఎక్కడ మనం చదవలేదు. కరెక్టే. కరెక్టే. అవును. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మూడ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్ టువర్డ్స్ ద కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే చేయడం జరిగింది. సూపర్బ్. అయితే చాలామంది ఈమె మరొక షర్మిల అనేది బాగా ప్రచారంలోకుంది. మీకేమనిపిస్తుంది? నిజంగా అలానే ఉందా? సేమ్ అంటే 2 అలాగే ఉన్నాయి. సిమిలర్‌గా ఉన్నాయి. అయితే జరిగిన పరిణామాలు, బంధుత్వాలు, వచ్చిన వివాదాలు, ఆరోపణలన్నీ కూడా షర్మిలతో సమానంగా ఎగ్జాక్ట్‌లీ. జర్నీ అయింది. కానీ షర్మిలది ఒక ఔట్‌కమ్ వచ్చేసింది. అవును. ఆమె ఒక పార్టీ పెట్టింది. తీసుకుపోయి కాంగ్రెస్‌లో విలీనం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కనుక ఇవాళ మనం షర్మిల మోడల్ అని మాట్లాడుతున్నాం. అవును. కానీ ఈమె ఇంకా టెస్టింగ్ గ్రౌండ్‌కెళ్ళి టెస్టే చేసుకోలేదు. అవును. కవిత గారు. సో, ఆమె గ్రౌండ్‌లోకి వెళ్ళకుండా ఆమె గ్రౌండ్‌లోకి వెళ్ళే ముందు ఆమె ప్రజలకు ఏం చెప్పి వెళ్ళింది? ఆ! ఇప్పుడు మీరు అంటే చూస్తారు అడుగులు అలాగే పడుతున్నాయి గదా! ఆటోమేటిక్‌గా. ఇప్పటివరకు జరిగిన జర్నీ అంతా షర్మిలతో ఎగ్జాక్ట్‌లీ. సమానంగా జరిగింది. అవును. ఈవెన్ దో వచ్చిన కుటుంబంలో వచ్చిన తగాదాలు గాని, అవును. ఏ పంచాయతీ కారణాలు ఏదైనా గాని సేమ్ ఉంది. కానీ అవును. ఈమె ఇంకొక పార్టీ పెట్టలేదు. ఆ పార్టీని నడిపిస్తదా లేదా? లేదు పార్టీని ఇంకో దాంట్లో విలీనం చేస్తదా? అసలు ఇప్పుడు ఈమె డైరెక్ట్ పార్టీ పెడతదా? ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతదా? అది. లేదా ఒక ఇండిపెండెంట్ ఫోర్స్‌గా ఉండి కేవలం రాజకీయాలు మాట్లాడుతూ ప్రెషర్ బిల్డప్ చేస్తా అనేది ఇప్పటివరకు ఆమె ఇంకా నోటి నుంచి అయితే ఏమి రాలేదు. కరెక్ట్. కరెక్ట్. అయితే ఎక్కువ మంది ఆలోచిస్తుందయితే ఆమె కొత్త పార్టీ పెట్టుకుంటది. ఖచ్చితంగా ఆమె రేపు అవును. రాజకీయంగా ఇంకొక ప్రాంతీయ పార్టీని తీసుకొస్తదన్న ఉద్దేశంలోనే ఉన్నారు. అవును. సో, అందుకని మనం ఇప్పుడే షర్మిలలాగా అవుతుందా లేదంటే షర్మిలకు ఇప్పటివరకు పోలికలున్నప్పటికీ నెక్స్ట్ స్టెప్స్‌లో షర్మిల చేసిన తప్పులు కవిత చేస్తదా లేదా అనే దాన్ని బట్టి కూడా ఇది కూడా ఆధారపడి రాజకీయ ఉంటుంది. భవిష్యత్తు ఆధారపడి ఆధారపడి ఉంటుంది. ఉంటుంది. సో, ఇక తండ్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఆమె సస్పెన్షన్ అనేది
అది ఏమన్నా రాజకీయ చతురత అనుకోవాలా? లేదంటే బీజేపీ పార్టీకి భయపడి, లేదంటే వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి కవితని సస్పెండ్ చేశాడా? ఇది అందరి మనసులో ఉంది ఈ ప్రశ్న. అంటే ఒకటి కవితను నేరుగా సస్పెండ్ చేయటం నిజంగా రాజకీయంగా తప్పిదమే అనిపిస్తది. నా హ్మ్. వరకు నాకనిపిస్తుంది. రైట్. ఎందుకంటే ఆప్షన్స్ ఆర్ దేర్. మీరు ఆమె తెలంగాణ భవన్‌లో కూర్చొని నాపై కుట్ర జరుగుతుందన్నప్పుడే మీరు ఇంటికి పిలుచుకొని కేటీఆరో, వర్కింగ్ ప్రెసిడెంటో కూర్చోబెట్టి నీకేమైనా బాధుంటే ఇక్కడ చెప్పాలి గానీ అంత ఓపెన్ ఫోరమ్‌లో పార్టీ ఆఫీస్‌లో కూర్చొని ఒక ఆడబిడ్డ నాకు అన్యాయం జరుగుతుందని చెప్తేనే మీరు స్పందించలేదు. అవును. మరి ఇది వ్యూహమా? జరగనియండి ఆమె వైపు నుంచి ఆమె అంటే చేసుకుంటూ ఆమె పోతే. జగదీష్ రెడ్డి మీదనో, ఇంకెవరి మీద ఆరోపణలు చేయలే ఫస్టు. సాక్షాత్తు వాళ్ళ అన్న, సాక్షాత్తు ఇంకొక అన్న, సాక్షాత్తు బావ వీళ్ళ మీద కదా ఆమె కామెంట్ అదే చేసింది. కరెక్టే. మరి నాట్ ఓన్లీ కేసీఆర్ ఎలా రియాక్ట్ అవ్వాలి దానికి? అట్లైనా గానీ కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే గదా! హ్మ్. మీరు ఒకటి 2 రకాలుగా గూడా మీరు కూర్చోబెట్టి ఒకటి కరెక్ట్. సొంత కూతురు పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందా మీరు కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే. ఆ! సొంత ఎమ్మెల్సీ పార్టీకి ఇబ్బంది చేస్తున్నా మాట్లాడాల్సిందే. మీరు ఆ 2 పనులు చేయకుండా ఆమె చెప్పిన తర్వాత గూడా మీరు దానికి ఎలాంటి రియాక్షన్ ఇయ్యకుంటా పోతే హ్మ్. నువ్వు ఉన్నా లేకున్నా ఒకటే అనే ఫీలింగు మీకే ఉందేమో అని ఆమెకొచ్చిందేమో నాకనిపిస్తుంది. ఓకే. ఓకే. నువ్వు ఏం కరెక్ట్. మాట్లాడినా రియాక్షన్ రాట్లేదంటే, నువ్వు మాట్లాడినా మాకు పెద్ద వాల్యూ లేదని ఆ రోజు పార్టీ ఫీల్ అయిందా, కుటుంబం ఫీల్ అయిందా అనేది కరెక్ట్. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. కరెక్ట్. కరెక్ట్. అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తున్నాయంటే, కవిత వల్ల పార్టీకి ఫుల్ డ్యామేజ్ జరిగింది అని ఫీల్ అవుతున్నారు. నిజంగా కవిత వల్ల పార్టీకి అంత డ్యామేజ్ జరిగిందా? అసలు ఇంత సీనియర్ నాయకురాలు, ఇంత పెద్ద నాయకురాలు పోకపోవడం వల్ల, లేకపోవడం వల్ల పార్టీకి ఎంత నష్టం జరిగింది అసలు? 2 యాంగిల్స్ ఉన్నాయి. హ్మ్. కవిత చేసిన కామెంట్స్ వల్ల మాట్లాడుతున్న వల్ల జరిగే డ్యామేజ్ ఒకటి, ఆ! కవిత వెళ్ళిపోతే జరిగే డ్యామేజ్ ఒకటి. రైట్. ఇందులో మీరు సడెన్‌గా చూడండి. అప్పటి వరకు తెలంగాణ భవన్‌లో కనిపించినోళ్ళందరూ కూడా సడెన్‌గా తెలంగాణ భవన్‌లోకొచ్చి కవిత గారిని ఆ! తిట్టడానికి ప్రెస్ యెస్. మీట్ పెడుతున్నారు. అవును. అంటే ఇది పార్టీ గైడ్‌లైన్స్ లేకుండా ఒక వ్యక్తి వచ్చి అస్సలు. పార్టీ ఆఫీస్‌లో అస్సలు. కూర్చొని కవిత గారి గురించి మాట్లాడటం అనేది అసంభవం. సో, అందుకనే ఇక్కడ ఆమె ఆమె వల్ల ఆమె ఆమె లేకపోవడం వల్ల లేదా ఆమె చేసిన కామెంట్స్ వల్ల. ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె 2 విషయాన్ని పన్ బ్రాండింగ్ చేసింది. ఒక బ్రాండింగ్ ఏందంటే హ్మ్. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్‌లో అవినీతి 100కు 100% జరిగిందనే దాన్ని ఆమె తన కామెంట్ ద్వారా బ్రాండింగ్ చేసింది. ఓకే. రెండోది హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి పరులనే విషయాన్ని హ్మ్. బ్రాండింగ్ చేసింది. యెస్. కేటీఆర్ మీద ఆమె రకరకాల మాట్లాడింది తప్ప డబ్బుల విషయం మాట్లాడలే కేటీఆర్ విషయంలో. అస్సలు. అవును. ఇక అన్నిటికంటే ఎక్కువ ఆమె పెద్ద గొడుగు కేసీఆర్ అనే గొడుగు కిందికి పోయి మాత్రం మాట్లాడటం వల్ల తనకు ప్రొటెక్షన్ దొరుకుతది. ఏం మాట్లాడినా నడుస్తదనే విషయంలో ఆమె కనిపిస్తుంది. అవును. ఆమె ఆ వ్యూహం ఆ ఎంచుకుంది. వ్యూహంలో ఉంది. ఆమె అవును. సారు నాన్న దైవం అనే మాట్లాడుతుంది. అవును. సో, ఆ దైవంకి కామెంట్ చేయనంత కాలం ఆమె సేఫ్‌గా ఉంటదని నేను. అవును. కానీ ఈరోజు మరి ఎవరి ప్రోద్బలంతో, ఎవరి ఒత్తిడితో కేసీఆర్ గారు సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. దీని వెనకాల ఏముందనే తెలీదు. ఓకే. ఇంకోటి ఇప్పుడు కవిత విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏం చెప్తారు? ఆమె పార్టీని ఉంటెంత పోతన్నప్పుడు ఆమె కూడా మాకు ఉంటెంత పోతెంత అనే మాటలు వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అంతే గదా! సో, అట్లాంటి క్రమంలో బీఆర్ఎస్‌కి డ్యామేజ్ అంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ ఏమి చేసుకుందంటే కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు. దాన్ని అర్థం చేసుకోవడంలో మీరంతా మేధావులు విఫలమవుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా చిన్న చిన్న రిపేర్‌లొస్తే చేయించుకోవాలి తప్ప ప్రాజెక్టే పనికిరాదని మాటలు. కానీ ఈరోజు ప్రాజెక్ట్ పనికి రాకపోవడానికి అందులో జరిగిన అవినీతి కారణం అనేది మీరు ఐఏఎస్ఐ స్టాంప్ ఏసి ఈరోజు ఇంత కవిత గారు అన్యాయం అది. చాలా చేసింది. దారుణం అది. అవును. సో, ఇయాల కాళేశ్వరం మీద మీకు రేపటి నుంచి ఏ చిన్న పగుళ్ళొచ్చినా అగో తిన్నారు గనుకనే సరిగ్గా కట్టలేదని అంటారు. ఇందులో అవును. ఇంతకు మించిన ప్రూఫ్ ఏం అవసరం అవును. లేదు. అవును. సో, అందుకనే ఇదేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం మీద విచారణ, మొత్తం మీద అవినీత, ఒకవైపా 1,00,00,000 వీటన్నిటికి కూడా ఎవరు సమాధానం చెప్పాలి? కరెక్ట్. సో, అందుకనే ఆమె వెళ్ళిపోతే మాకేం నష్టం లేదని పార్టీ అనుకుంటున్నది. ఆమె వల్ల పార్టీకి నష్టం జరిగింది ఆల్రెడీ తన కామెంట్స్ వల్ల అని కూడా పార్టీ ఫీల్ అవుతుంది. ఓకే.